మాస్ ఇంటెన్షన్స్. పోతిరెడ్డి శివరెడ్డి స్వర్ణలత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను తలంచిన తలంపులకు గాను దివ్యబలి పూజ. కె ధనరాజ్ కరుణ థ్యాంక్స్ గివింగ్ మాస్. రాజు సుజాత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. ఏరువ ఆరోగ్యరెడ్డి లలిత మేరీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతకు గాను నిహారికకు అన్వీషాలకు దైవజ్ఞానం దైవకృప తోడుగా ఉండాలని దివ్యబలి పూజ. ఏరువ బాలశివర్ రెడ్డి కవిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతకు దివ్యబలి పూజ. రాయప్పరెడ్డి మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. యాంటోనీ కపిల్ పృథ్వీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞత దివ్యబలి పూజ. అదేవిధముగా ఈనాడు దివ్యబలి పూజలో ప్రత్యేకంగా అన్నమ్మను అదేవిధముగా వారి యొక్క మనవడైనటువంటి తరుణ్ని ఆ యొక్క దేవాతి దేవునికి అర్పించుకుందాం. ఇక కుమారుడు తరుణ్ బయదేశాలలో చదువుల నిమిత్తము ఉండి ఉండగా మంచి ఉద్యోగం దయచేయాలని ఆయన ఆరోగ్యాలతో దీవింపబడాలని తనకి దేవుడు గొప్ప భవిష్యత్తును ఇవ్వాలని ఈనాటి దేవుడి పూజలో సమర్పించుకుందాం. అదేవిధముగా ఇంకా మన యొక్క హృదయాల్లో ఉన్న ప్రత్యేక తలంపును ఈ యొక్క దేవుడి పూజలు అర్పించుకొని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మోటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితము దయచేదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వరా, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. నీవు ధనము మీద ఆశపడకుము, డబ్బుతో నాకు అన్నీ కలవని తలంపుకుము. నీవు కోరిందెల్లా సంపాదించు యత్నము చెయ్యకుము. నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకము. నా మీద ఎవరికి అధికారం కలదు అని ఎంచకము. అట్లా ఎంచినవేని ప్రభువు నిన్ను శిక్షించును. నేను పాపం చేసి శిక్ష పడలేదు కదా అనుకొనుకుము. ప్రభువు దీర్ఘకాలము సహించి ఊరుకున్న దేవుడు క్షమింపక పోలేదు అని పాపం మీద పాపము మూట కట్టుకోవలదు. ప్రభువు మహాకృపగలవాడు కనుక
ఎన్నియో పాపములు చేసినను క్షమించునులే అని తలంపుకుము. ఆయన కృపను కోపమును కూడా ప్రదర్శించును, పాపులను కఠినముగా దండించును. కనుక నీవు రోజులు తరబడి జాప్యము చేయక శీఘ్రమే దేవుడి యొద్దకు మరలి రమ్ము. ప్రభువు కోపాగ్ని నీ మీద రగులుకొని వచ్చును. అప్పుడు ఆయన శిక్ష వలన నీవు నాశనమైపోవుదువు. అన్యాయ ధనమును నమ్మకము నాశనము సంభవించినప్పుడు అది నిన్ను కాపాడజాలదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము, నా ఆత్మను తాకింది నాటి వాక్యం, యేసు వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. నదిలా పొంగింది నాలో యేసు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 42 నుంచి 50 వరకు. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారణమగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయిని కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. నీ చెయ్యి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. 2 చేతులతో నిత్య నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక చేతితో నిత్య జీవము పొందుట మేలు. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. 2 కాళ్ళతో నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకలోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కరికి ఉప్పుదనము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ అది తన ఉప్పుదనమును కోల్పోయినా తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు? కావున మీరు ఉప్పుదనమునకు కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో నుండుడు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడు ఈ విధముగా పాడుతున్నాడు. కంటికి కనబడుతున్న వంటికి చేయి చాపవద్దు, కంటికి కనబడుతున్నవన్నిటికి చేయి చాపవద్దు. అన్నీయు మన కంటికి మంచిగానే కనబడును, అన్నీయు ప్రభువే మనకు ఇచ్చినట్లు కనబడును. ప్రభువే మన ఉద్దేశములను
గ్రహించి చూడును. ఈ జీవితము విలువైన ముత్యం వంటిది, ఈ జీవితము విలువైన ముత్యం వంటిది. ప్రియమైన బిడ్డలారా, ఈ జీవితము చాలా విలువైన ముత్యం వంటిదని దేవుని యొక్క వాక్కు తెలియజేయబడుతుంది. ఒక్కసారి ఆ ఉప్పులోని సారమంతయు పోతే ఆ ఉప్పును దారిలో పడవేసి త్రొక్కడానికి మాత్రమే పనిచేస్తుంది, కానీ అది దేనికి కూడా పనికిరాదు అని ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు నేరుగా బోధిస్తూ ఉన్నాడు. ఆయన నీకు నేరుగా బోధిస్తూ ఉన్నాడు. నీలో ఉప్పదనం ఉందా? నీలో ఆయన యొక్క దేవుని యొక్క సారత్వము ఉన్నదా? ఇఫ్ యు లాస్ట్ యువర్ క్యారెక్టర్, ఇఫ్ యు లాస్ట్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, ఇఫ్ యు లాస్ట్ యువర్ ఇంటగ్రిటీ, then there is no value for your personality. Then there is no value in your personality if you lost your integrity, my dear friend, in Jesus Christ. That's what Jesus is telling us. Be firm in your character. Shape your character. Shape your thoughts. Shape your mind. Shape your ideology. Shape your path, so that you are a light to the world. You are a salt to the world. That's what Jesus is teaching to us, my dear friend. మన జీవితంలో అనేకమైన విషయాల కోసం ప్రాకులాడుతూ ఉంటూ ఉన్నాం. కానీ మనమందరము కూడా మన జీవితంలో మరి అది సరైన మార్గంలో మనం చేయగలుగుతున్నామా, అది సరైన మార్గంలో మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని మన జీవితాన్ని ఒకసారి తెరిచి చూసినట్లయితే అనేకమైన లోపాలు, మనల్ని అమ్ముకోవడానికి కూడా చాలాసార్లు జరిగి ఉంది. మనల్ని అమ్ముడుపోయి ఉన్నాం. మనం అమ్ముడిపోయి ఉన్నామా ప్రియమైన బిడ్డ? ఎవడో 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, అబద్ధం చెప్పంటే చెప్పలేదా? తప్పుడు లెక్కలు చూపించావు నీ పాకెట్ నింపుకోవడానికి, నీ జేబును నింపుకోవడానికి తప్పుడు లెక్కలు చూపించావా? ఒక చేతితో నీవు పాపం చేస్తున్నట్లయితే ఆ ఒక చేతిని నరికివేయి. ఎందుకు అంటే నీవు మరి 2 చేతులతో నరకాగ్నిలోకి వెళ్ళుట కంటే ఒక చేతితో పరలోకం వెళ్ళుట మేలు కాదా? ఒక కన్ను పాపం చేసినట్లయితే ఆ ఒక కన్నును పిరికివేసి మరొక కన్నుతో పరలోకం వెళ్ళడం మేలు కాదా? 2 కళ్ళతో నరకాగ్నిలో కాలిపోవటం కంటే దేవుడేం పలుకుతున్నాడు? పురుగు చావదు, అగ్ని చల్లారదు. అనిత్య అగ్నిలో, అనిత్య నరకంలో పురుగు చావదు, అగ్ని చల్లారదు. అవసరమా నీ జీవితానికి ప్రియమైన బిడ్డ? మనం దేవుని యొక్క సన్నిధిలో సంతోషముగా, ఆనందముగా, ప్రేమాప్యాయతలతో జీవించాలని ఆయన ఆశపడుతున్నట్లయితే మనం మాత్రం మన కలుగుతున్న చిన్న చిన్న ఆశలకు, కోరికలకు ఎర్రగా మారిపోయి దుష్టునికి నరకాగ్నిలో ఒక ఎంటర్టైన్మెంట్గా కాలుతున్న వ్యక్తిగా, తినివేయబడుతున్న వ్యక్తిగా మారిపోతూ ఉన్నాం. ఈ భూలోకంలోనే మనలో మనశ్శాంతి లేక, శాంతి సమాధానం లేక వేదనలు చెందుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేసుకో, ప్రభువునికి అర్పించుకో. ప్రభువా, ఎదుగో తండ్రి, ఒక కన్నుతో నేను పరలోకి రావడం మేలయ్యా, 2 కళ్ళతో నరకాగ్నికి వెళ్ళుట కంటే, 2 కాళ్ళతో నేను నరకాగ్నిలోకి వెళ్ళటం కంటే ఒక కాళ్ళతో నీ పరలోకంలో ప్రవేశించుట నాకు ధన్యత అని మనం తలంచుకోలేక సత్యాన్ని మన హృదయంలో నింపుకొని అటువంటి ఉత్తమమైన జీవితం కోసం మనం ప్రాకులాడాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి యొక్క దేవుని యొక్క వాక్కులను మన జీవితాన్ని గ్రహించుకొని, యొక్క గ్రహించుకున్న విషయాన్ని పాటిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం. మన కుటుంబాన్ని ప్రార్థనలో మెరుగుపరుచుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించు
ఆదరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలి అర్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలి అర్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా హృదయార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ. స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, ఈ బాల్యార్పణము మాకు హృదయశుద్ధిని దయచేసి నిత్యత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్ప వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులైన మాపై కనికరముతో తనను తాను త్యజించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించును. శిల్వ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్ము విడిపించును. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించును. కావున దూతులతోను అధిదూతులతోను మద్రాసులతోను అధిపతులతోను పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతంతో నిరతము స్తుతించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామన వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువు శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ యుక్తానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమును అసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కర్ణం దామన్ పిఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మలను
ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు పునీత మరియమ్మతోనూ వారి భర్త పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమనుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము అందించినట్లు మా ఆపులను మేము నింపుము. మమ్ము శోధన యందు ప్రదేశనేవనేక కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మా పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా యంట ప్రవేశించకు నేను పాపులను కాను, కానీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. క్రీస్తు శరీరక్తము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి శనివారము మన పిల్లల మరి క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమంలో స్వస్థత విడుదల ప్రార్థనలు దేవుని యొక్క కృపచేత మరి జరిగింపబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో మీరు పాల్గొని దేవుని యొక్క దేవుని పొందుకోవాల్సిందిగా కోరుకొనిచున్నాము. మరి ప్రతి నెల సెకండ్ సాటర్డే రోజు కూడా ప్రత్యేకంగా మరి ప్రార్థనలు ఫాదర్ క్రీస్తురాజు గారి చేత నిర్వర్తింపబడుతున్నాయి. మరి ఆరాధన, దీపావళి పూజ, జపమాల, మరి స్వస్థత ప్రార్థనలతో ఈ యొక్క ప్రార్థన కార్యక్రమం మరి నిర్వర్తింపబడుతుంది. కాబట్టి మరి ఇది యొక్క విషయాన్ని గమనించుకొని హృదయంలో పెట్టుకొని మరి ఆ సెకండ్ సాటర్డే, ప్రతి నెల సెకండ్ సాటర్డే ప్రార్థనకు రావడానికి కూడా ప్రయత్నం చేయండి ప్రజల బిడ్డలారా. మరి మీ యొక్క విన్నపాలు మీరు తెలియజేయదలుచుకున్నవారు మరి మీ ఫోనుల్లో ఈ యూట్యూబ్ ప్రసారం మేము చేస్తూ ఉన్నాము. మరి ఎవరైనా సరే మీ విన్నపాలు తెలియజేయదలుచుకున్నవారు
ఆ యొక్క కామెంట్ బాక్స్లో మీ విన్నపాలు తెలియజేసినట్లయితే మేము ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవునికి మీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఇక దీపావళి పూజలు అర్పిస్తూ ఉంటాము. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలు అర్పిస్తూ ఉన్నాము. మా యొక్క కమ్యూనిటీలో మరి ఒకటిగా మేము చేరి మరి ప్రార్థన చేస్తున్నాం. అటువంటి మరి ప్రార్థనలో కూడా మీ యొక్క ఉద్దేశాలను అర్పించుకొని మీకోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరము కూడా మరి కళ్ళను మూసుకొని శిరములు వంచి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీవు పరలోకపు మాధుర్యమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలుకొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము